జిల్లాలోని జన్నారం మండలం కవ్వాల టైగర్ రిజర్వ్ జోన్ పరిధిలో అక్రమ ఇసుక రవాణా నిరాటంకంగా కొనసాగుతుంది. రోజుకు 20 నుంచి 30 ట్రాక్టర్లు ఇష్టానుసారంగా ఇసుకను తరలిస్తున్న స్థానిక అధికార యంత్రాంగం కళ్ళు మూసుకోకపోవడం అనేక అనుమానాలకు తావిస్తోంది. అధికారుల మౌనం వెనుక మమ్మరం ఏంటి? మంచిర్యాల జిల్లాలోని జన్నారం మండలం కవ్వాల్ టైగర్ రిజర్వ్ జోన్ పరిధిలో అక్రమ ఇసుక రవాణా నిరాటంకంగా కొనసాగుతుంది. రోజుకు 20 నుంచి 30 ట్రాక్టర్లు ఇష్టానుసారంగా ఇసుకను తరలిస్తున్న స్థానిక అధికారుల యంత్రాంగం కళ్ళు మూసుకుపోవడం అనేక అనుమానాలకు తావిస్తుంది. నిబంధనలకు విరుద్ధంగా దందా కాన్వాయ్ అభయారణ్య పరిసర ప్రాంతాల్లో పర్యావరణ నిబంధనలు అటవీ సంరక్షణ చట్టాలు కఠినంగా అమలు కావాల్సి ఉన్నా అక్కడ ఇసుక మాఫియాదే పెత్తనంగా మారింది. 1-2 కాకుండా డజన్ల కొద్ది ట్రాక్టర్లు నది పరివాహక ప్రాంతాల నుంచి ఇసుకను అక్రమంగా తవ్వి తరలిస్తున్న దృశ్యాలు స్థానికులను కలవరపెడుతున్నాయి. ఈ స్థాయిలో స్మగ్లింగ్ జరుగుతున్న ఫారెస్ట్ అధికారులు, రెవెన్యూ అధికారులు, స్థానిక పోలీస్ స్టేషన్ అధికారులు, మండల పరిషత్ అభివృద్ధి అధికారులు ఎవరూ పట్టించుకోకపోవడం ఆశ్చర్యం. జీపీఎస్ తీసుకో, బండి వస్తుంది అక్కడ నుంచి. వెంకీ సైడ్ రిసిప్ట్ బండి నెంబర్ ఉండాలి కదా. శంకరయ్య ఎవరు ఇందని పెళ్ళ మాజీ సర్పంచ్. ట్రాలీ నంబర్ TS19T4845. మీరే కాలబెడుతున్నారు గొల్లలు అంటూ. పర్మిషన్ ఎవరు ఇచ్చిండు? పర్మిషన్ ఎవరు ఇచ్చిండు? దేనికని ఇసుక? ఏ ఇంటికి? ఏ ఇండ్లకు? బండి నంబర్ లేదుగా, ట్రాక్టర్ నంబర్ లేదు. ఎవరింటికి పోతుంది? ఎవరింటికి పోతుంది? పెద్దపాట మల్లేష్.
ఇందిరా మిల్లు కాదు. 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 బండి నెంబర్ ఏది? అన్న బండి ఎవరిది? సంతోష్ దోసి. ఎవరిది? సంతోష్ సంతోష్. ఇంటి పేరు? దోసెట్టి. దోసెట్టి. ఎక్కడ అయినది? ఇసుక రోజు కొడతారా? ఏ రోజు లేదు, నిన్న వచ్చిన నిన్నటి నుంచా? వాళ్ళ ప్రైవేట్ ఇండ్లకే, ఇందిరా మిల్లు కాదు. ప్రైవేట్ ఇంట్లోకి ఇందిరా మిల్లకు కూడా చెప్తే అక్కడ కూడా పోతాను. మీ దగ్గర ఎట్లాంటి ఆధారాలు లేవు ఇప్పుడు? పర్మిషన్ ఏం లేదు. సార్ని అడిగి ఏ సార్? నువ్వు రేంజర్ సార్. రేంజర్ని అడిగినరా? రేంజర్ ఏ సార్ పేరు? సార్ పెడతారు అంటే కొట్టుకోమన్నాడా? ఇల్లే కొట్టుకోమనిలే కానీ ఇందిరా మిల్ల కంటే అప్పుడు ఇప్పుడు ఇందిరా మిల్లు కాదు కదా, ఇది చెప్తే వాళ్ళకి కూడా పోతుంది. ఇప్పుడు ఇందిరా మిల్లు కాదు కదా, ఇది అమ్ముకోవడానికి. అమ్ముకో అమ్ముకోవడానికే కదా, అంతే కదా. సరే మీరైతే వెళ్ళండి, ఇప్పుడైతే వెళ్ళండి. బిల్లు ఉందా?